రైట్, ఆల్రెడీ వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటువంటి ట్రైన్ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ చేశారు, డోర్ క్లోజ్ కాబోతున్నాయని 2 లాంగ్వేజెస్లో అనౌన్స్మెంట్ ఉంది. కంప్లీట్గా డోర్ క్లోజ్ అయిపోయింది, బయట వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. అయితే మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని మోదీ నిమిషాల వ్యవధిలో రోడ్డు మార్గం కూడా ఇక్కడికి చేరుకొని తిరుపతి వరకు వెళ్ళేటువంటి ఈ వందే భారత్ సర్వీస్ని లాంచ్ చేయనున్నారు, జెండా ఊపి ప్రారంభించనున్నారు. సో రేపటి నుంచి కామన్ పబ్లిక్కి ఎవరైతే ఐఆర్సీటీలో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి రేపటి నుంచి అందుబాటులోకి ఈ ట్రైన్ రానుంది. కేవలం ఎక్స్క్లూజివ్గా కొన్ని ప్లేసెస్లో మాత్రమే స్టాప్స్ ఉన్నాయి. కానీ ఇవాళ ఎక్కడైతే ఈ తిరుపతి వరకు వెళ్ళేటువంటి స్టాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాప్స్ దాదాపు 12 ప్లేసెస్ వరకు కూడా స్టాప్స్ ఉంటాయి. ఆ స్టాప్స్ దగ్గర ఉన్నటువంటి జనాలకు కావచ్చు, అక్కడ ఉన్న రైల్వే సిబ్బంది వాళ్ళందరికీ ఈ ట్రైన్ ఆగుతుంది. వాళ్ళంతా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రధానంగా ఒక స్టేషన్స్ మనం చూద్దాం. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత టువర్డ్స్ తిరుపతి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిదుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, తిరుపతి. సో ఇది ఇవాళ వందే భారత్ ట్రైన్ ఆగేటువంటి స్టాప్స్. ఇవి అధికారులు చెప్పిన లిస్ట్. కానీ రెగ్యులర్గా రేపటి నుంచి అంటే 9వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అవైలబుల్గా ఉండనుంది. సర్వీస్ 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు తిరుపతికి రీచ్ అవుతుంది. మళ్ళీ 3 గంటల ప్రాంతం నుంచి తిరుగు ప్రయాణం సికింద్రాబాద్కి అవుతుంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకుంటుంది. ఈ రకంగా ప్రతి వారం 6 రోజులు మాత్రమే సర్వీసులు ఉంటాయి. 6 రోజుల వరకు నిర్విరామంగా సర్వీస్ అందిస్తుంది. సో దాంట్లో కొన్ని ఎక్స్క్లూజివ్ స్టాప్స్ ఉన్నాయి. ఒకటి నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి. ఈ స్టాప్స్లలోనే ఎక్స్క్లూజివ్గా స్టాప్స్ ఉంటాయి. ఈ స్టాప్స్కి టికెట్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ప్రయాణం చేయడానికి వెసులుబాటుగా పెట్టారు. సో మనం ఇందాక చూసినాం చైర్ కార్ కోచ్. ఇది చైర్ కార్లో ఈ బ్లూ కలర్ చైర్ కార్ కోచ్ కనిపిస్తున్నాయి. చూడొచ్చు మనం కంప్లీట్గా ఎక్స్టర్నల్గా లోపల ఇంటీరియర్ అంతా కూడా చాలా సఫిషియెంట్గా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్యాసింజర్ బోర్ ఫీల్ కాకుండా పూర్తి స్థాయిలో ఉన్నారు. టెక్నాలజీ కూడా మనం చూడొచ్చు. కంప్లీట్గా ఈ ల్యాంప్ సెన్సార్ లాగా ఉంది. సెన్సార్ టచ్ చేస్తే మనకి ల్యాంప్ వస్తుంది. అంటే ఎవరికి వెనకాల సీట్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ముందున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు లైట్ వచ్చే విధంగా ఉంది. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉందండి ఈ వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఆల్రెడీ వైజాగ్కి స్టార్ట్ అయిపోయింది, విశేష స్పందన వస్తుంది. నా పేరు రవికాంత్ అండి. నేను సోషల్ యాక్టివిస్ట్ అన్నమాట. ఇది నాకైతే ఒకటే మాటలో చెప్పాలంటే నేనేదో యూరోప్ ట్రిప్ పోతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఈ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ కానీ కస్టమైజ్డ్ మన ఇండియన్ పీపుల్కి ఏదైతే ఇక్కడ ఎలా నచ్చుతారు, ఎలా మెచ్చుతారు, వాళ్ళ కంఫర్ట్ ఎలా ఉంటుంది అనే ప్రతి పాయింట్లో మన రైల్వే ఇంజనీర్స్ దీని మీద చాలా కష్టపడి దీన్ని చాలా మంచిగా డిజైన్ చేశారు. సో ఎయిర్ కండిషనింగ్ కానీ, టచ్ లైట్స్ కానీ, లేదంటే సర్వేలెన్స్ సిస్టమ్ కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఇవన్నిటిని చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసి దీనికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మెయిన్ దీని ఇంకోటి ఏంటంటే నేను విన్నది మన ఇండియన్ గవర్నమెంట్ ఆత్మనిర్భర్లో భాగంగా ఒక రైలు మనం కొనాలి అంటే 450 కోట్లు ఖర్చు అవుతుంది. అదే మనకి ఇక్కడ ఆత్మనిర్భర్లో భాగంగా 100 కోట్లకే దీనిని ఇక్కడ తయారు చేసేసి ప్రతి రైలు మీద 350 కోట్లు మోడీ గారు మన దేశానికి సేవ్ చేయటం జరుగుతుంది. సో ఇది నిజంగా హర్షణీయము, చాలా మంచిగా అనిపించింది నాకు కూడా, వినడానికి కూడా బాగుంది. సో చాలా సంతోషంగా ఉంది. నేను ఈ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాను. సో తిరుపతి వరకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంది, నార్మల్ ట్రైన్. సో దీని ధర ఎట్లా ఉంది? కొంచెం ఎక్కువ అనిపిస్తుందా ఎట్లా? ధర ఎక్కువ అంటే ఆబ్వియస్లీ మనకి ఒక సామెత ఉంది, పిండి కొద్దీ రొట్టె అనేది. సో మన కంఫర్ట్స్ బాగుండాలి, స్పీడ్గా వెళ్ళాలి, అన్నీ కావాలి అంటే మరి దానికి తగ్గట్టుగా కొద్దిగా నామినల్గా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ. అంతేగాని పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు లేదని నేను అనుకుంటున్నాను. చాలా మంది ట్రైన్ జర్నీ అంటే ఫ్యామిలీతో వెళ్తారు, ఎక్కువ లగేజ్ ఉంటుంది. అంత సఫిషియెంట్ ఉందా? మీరు అంతా చూసుంటారు కదా ఇక్కడ. ఇది అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి ఇది ఏసీ చైర్ కార్, ఇది అంటే డే జర్నీ.
డే జర్నీలో అంతంత లగేజ్లు అట్లా లాంగ్ ట్రిప్లకి వెళ్ళే వాళ్ళు ఇట్లాంటి వాటిల్లో దీనిలో జర్నీ చెయ్యరు. ఎందుకంటే కరెక్ట్ గా ఇది ఒక 12 అవర్స్ 8 అవర్స్ లోనే ఇది డెస్టినేషన్ రీచ్ అవుతుంది. సో రెగ్యులర్ గా దీని మీద వెళ్లే వాళ్ళు అంటే టైం బౌండ్ తో వెళ్లే వాళ్ళందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు. బెర్త్లు ఇవన్నీ నెక్స్ట్ డిజైన్ లో వస్తున్నాయి అనేది విన్నాను నేను. ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ బెర్త్ సిస్టమ్ కూడా వస్తుందని విన్నాను, అంటే నైట్ జర్నీస్ కూడా. సో ఆబ్వియస్లీ విల్ చూస్ దట్. రైట్. ఇది ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది ఏంటంటే చాలా సఫిషియెంట్ ఉందని చెప్తున్నా. ఎట్లా ఉందండి ఎక్స్పీరియన్స్? నేను లాస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్ రోజు కూడా ఎక్కుదాం అనుకుంటే ఆ రోజు ఎక్కలేకపోయినా. చాలా రోజుల నుంచి ఎప్పుడు ఎక్కుదాం అనుకుంటే ఇవాళ కిషన్ రెడ్డి గారు మాకు ట్రైన్ ఎక్కడానికి అవకాశం ఇచ్చారు. మీడియా ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మోడీ గారు ఎప్పుడు ఈ ట్రైన్ లాంచ్ చేస్తారని ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి ధరలు ఒకసారి చూస్తే చైర్ కార్ ఛార్జీలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 1600 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అదే మనం ఉన్నటువంటి చైర్ కార్ ఇది. ఎగ్జిక్యూటివ్ ఛార్జీలు డబల్ ఉన్నాయి, రెట్టింపు ఉన్నాయి. ఎందుకంటే అంత ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే కంప్లీట్ ఏసీ, దాంతోపాటు రొటేటెడ్ చైర్లు. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టిన ఏ బోగిలో కానీ ఏ ట్రైన్లో కానీ ఎగ్జిక్యూటివ్ వందే భారత్లో ఉన్నటువంటి సిస్టమ్ ఎక్కడ కూడా లేదు. సో ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా టాక్ బార్ యూనిట్ని కూడా ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ టాక్ బార్ యూనిట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఫ్యామిలీస్ చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఇక్కడి బటన్ని పుష్ టు టాక్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే పూర్తి స్థాయిలో లోకో పైలట్ రెస్పాండ్ అవుతారు. ఇది మనకి కనిపిస్తున్నాయి, లైట్ కనిపిస్తోంది, దాంతోపాటు పుష్ టు టాక్ అంటే ఇది నొక్కితే లోకో పైలట్ క్యాబిన్లో ఉన్న లోకో పైలట్కి మనం ఇక్కడ ఏదో హెల్ప్ కోసం ఏదో సహాయం కోసం అడుగుతున్నాం అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మనకి మైక్ని ఏర్పాటు చేశారు. ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ స్పీకర్లో వాళ్ళకి వినిపిస్తుంది, మనతో మాట్లాడవచ్చు. దాంతోపాటు సీసీ కెమెరాస్ ప్రతి కోచ్లో కూడా ఉన్నాయి. ఇక్కడ అనౌన్స్మెంట్ ఎప్పటికప్పుడు ఉంటుంది. మెట్రో ట్రైన్లోనైతే ఎట్లనైతే అనౌన్స్మెంట్ ఉందో సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంది. స్పీకర్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు, టాప్ బాటంలో స్పీకర్స్ ఏర్పాటు చేశారు. ఇది కంప్లీట్గా స్లైడ్ డోర్స్. ఈ ఇంకొక భోగికి వెళ్ళాలంటే కంప్లీట్గా సైడ్ డోర్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇలా సైడ్ డోర్ స్లైడ్ ఇదంతా కూడా. సో ప్రతి దగ్గర కూడా ఈ రకమైనటువంటి క్యాబిన్ ఉంది. ఫుడ్ సెక్షన్ అంటే టికెట్లోనే మనం టికెట్ ఎప్పుడైతే బుక్ చేసుకుంటామో టికెట్ కొన్నప్పుడే ఫుడ్తో పాటు ఇన్క్లూడ్ అయినటువంటి టికెట్స్ కూడా కొన్ని ఉన్నాయనేది అధికారులు చెప్పారు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ హీట్ కావాలంటే కొంచెం వేడి చేసినటువంటి ఫుడ్ కావాలంటే దీంట్లో పెట్టి వేడి చేస్తారు. ఇది ఓవెన్ క్యాబిన్, ఇది ఫ్రీజర్ కూడా ఉంది. అంటే కూల్ ఉన్నటువంటి వాటర్ బాటిల్ కావచ్చు, లేదంటే వేరే ఇతరత్ర డ్రింక్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ ఈ కూలింగ్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఆల్రెడీ ఇదంతా కూడా ఆన్లో ఉంది. మనకి ఇక్కడ పెడితే స్పర్శ కూల్ కనిపిస్తుంది. సో ప్రతి భోగికి ఈ రకమైనటువంటి మెకానిజం ఉంది. ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. సో ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం భయ్యా. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ హ్యాండ్ వాష్, దాంతోపాటు హీట్ వాటర్. ఇది లివర్ మనకు కనిపిస్తుంది. ఇది హీట్ వాటర్ వస్తుంది కంప్లీట్గా. ఎందుకంటే మోదీ వచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేసే దానికి సమయం దగ్గర పడింది కాబట్టి డోర్ క్లోజ్ చేసిర్రు. వన్స్ ఒక్కసారి డోర్ క్లోజ్ అయితే నెక్స్ట్ స్టేషన్లోనే ఆగుతుంది. ఎవరైనా ఇబ్బంది తలెత్తితే ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స కోసం ఇలాంటి బాక్సెస్ ప్రతి కోచ్ దగ్గర కూడా ఉన్నాయి. ప్రతి కోచ్ దగ్గర ఎంట్రన్స్లోనే సీసీ కెమెరా ఉంది. ఎవరు వస్తున్నారు, ఎవరు ఎక్కుతున్నారు, ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే పోలీసుల దగ్గర నుంచి ఏమైనా సమాచారం వస్తే వెంబటే ఇది 360 డిగ్రీస్ రేడియోస్లో కంప్లీట్గా కవర్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్. సో ప్రతి దాంట్లో కూడా ఈ రకమైనటువంటి టాక్ బార్ యూనిట్ను ఏర్పాటు చేశారు. చైర్ కార్ యూనిట్కి ఎగ్జిక్యూటివ్ యూనిట్, ఎగ్జిక్యూటివ్ కోచ్కి మధ్యలో ఈ రకమైనటువంటి వెసులుబాటును కల్పించారు. ఒకసారి మాట్లాడదాం ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉందండి? చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. అసలు తిరుపతికి వెళ్ళే భక్తులకు చాలా సౌకర్యార్థం 8 గంటల్లోనే రీచ్ అవుతుందంటే
ఈక్వల్ దెన్ ద ఫ్లైట్. ఎందుకంటే ఇక్కడ నుండి శంషాబాద్ వెళ్ళాలంటే మినిమం 2 hours పడుతుంది. సో దీంట్లో 8 hours. మళ్ళీ అక్కడ నుండి తిరుపతికి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ వాళ్ళకు 1 hour పడుతుంది. సో ఈక్వల్ దెన్ ఫ్లైట్. చాలా అద్భుతంగా మాకు సౌకర్యం కల్పించారు. థ్యాంక్ యూ టు నరేంద్ర మోడీజీ. మాకు ఇలాంటి సౌకర్యాలు కూడా ముందు ముందు కల్పిస్తారని భావిస్తున్నాం. ఇక్కడ కుత్బుల్లాపూర్ నుంచి అండి. అసలు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ఇండియన్ రైల్వేస్లో ఇంత టెక్నాలజీ, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత క్లీనింగ్ లేదు, అది లేదని అంటుండే. బట్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని ట్రైన్స్ ఎంత అయినాయో ఇప్పుడు ఇలాంటి ట్రైన్స్ రాబోయే రోజులు ఇంకెంత పెరిగితే అంత ఎక్కువ పబ్లిక్కి యూజ్ అవుతుంది. అంటే టైం సేవ్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్కి టైం సేవే ఎక్కువ ఇంపార్టెంట్. మనీ పోయినా పర్లేదు కానీ ఇంత క్లాసిక్గా ఉన్నాయి. సో ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా రానున్న రోజులు ఎక్కువ ట్రైన్లు వస్తే ఎక్కువ మందికి చాలా యూజ్ అవుతుంది. సార్ నమస్తే. కంఫర్ట్, లగ్జరీ, స్పీడ్ 3 కలిసిన ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ నాకు అనిపించేది. తిరుపతికి కానీ వైజాగ్ కానివ్వండి అనుకోండి, ఒక రోజులో పని ముగించుకొని వచ్చేందుకు అతి అద్భుతమైన సౌలభ్యం ఇది. వచ్చేయచ్చు. ఇప్పుడు ఒక పనికి వైజాగ్ వాళ్ళకి ఇక్కడికి రావాలని హైదరాబాద్లో ఒక పని ఉందంటే పొద్దున్న స్టార్ట్ అయ్యి ఈవినింగ్ పని ముగించుకుని రాత్రి ట్రైన్కి వెళ్ళొచ్చు. అంత మంచి సౌకర్యం కలిగిస్తున్నారు. విత్ చాలా కంఫర్ట్, సీట్ కంఫర్ట్ కానివ్వండి అతి అద్భుతంగా ఉన్నాయి. 8 hours జర్నీ. ఇప్పుడు ఉన్నటువంటి సీట్స్ కి ఏమైనా బోరింగ్ ఉంటుంది అంటారా? ఐ డోంట్ థింక్ సో సార్. దీంట్లో అంటే అట్లా కంఫర్ట్స్ కావాలంటే ఎన్నో అడగచ్చు. ఐ మీన్ ఒక టెలివిజన్ అడగచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు. అట్లా కాకుండా ఫర్ మినిమం కంఫర్ట్ కి ఇది అతి బ్యూటిఫుల్ ఇది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి ఇక్కడ ఫ్లైట్లో వచ్చినా 4 hours పడుతుంది. ఏంటి మనం ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 9th hour వీఆర్ దేర్ ఇన్ హౌస్. హాఫ్ ద ప్రైస్. వెరీ చాలా కంఫర్టబుల్. ఈవెన్ నాకు పాతగా చెప్పిన ప్యాసింజర్స్ కూడా చెప్పింది ఏమంటే అసలు ఒళ్ళు కదలదుట ట్రావెల్. నేను ఇవాళ హోప్ఫుల్లీ ఐ ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్. చాలా హ్యాపీ ఫర్ ద ఎంటైర్ రివల్యూషన్. ఇట్స్ అ రివల్యూషన్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ ఫైండింగ్ ఇట్. అంటే మనకు మెట్రో వచ్చినప్పుడు వీ ఫౌండ్ ఇట్ టు బి రివల్యూషన్. అట్లా లాంగ్ జర్నీకి దిస్ విల్ బి డెఫినెట్లీ రివల్యూషన్, నో డౌట్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, వందే భారత్ ట్రైన్లో ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. అన్ని పర్ అవర్ 100, 30, 150 స్పీడ్తో వెళ్ళేటువంటి ట్రైన్ వాస్తవానికి జర్నీ చేసిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఏంటంటే కనీసం కదిలినట్టు కూడా ఉంది అనే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు చిన్ని గంగాధర్ రావు. నేను జాతీయ రైల్వే అడ్వైజరీ బోర్డ్ మెంబర్ని. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు Honorable Prime Minister of India and as well as Honorable Minister for giving me the opportunity to be a member of that National Railway Users Consultative Council, right? And coming to this Vande Bharat train, this will be the Secunderabad, starting from Secunderabad to Tirupati. This will be the 12th Vande Bharat train which is going to be flagged off by the Honorable Prime Minister of India. And the duration of this train is around 8 hours 30 minutes. I can say, as of now, in Southern Railway Zone, Sabri Express is the only one train which is taking 12 hours to reach Tirupati. But it has gone back after introducing this train. So I think it's a gift of for all Telugu people who are from the state, from Telangana and also as well as Andhra Pradesh. I can say Modi sir has given a gift to the all Telugu people, and we should feel proudly. We can say that this is a gift. సో మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు దేశవ్యాప్తంగా చాలా ట్రైన్స్, ఇది 12th ట్రైన్ అని చెప్తున్నారు. సో జనాల నుంచి స్పందన ఎట్లా ఉంది? ప్రైస్ ఎక్కువ ఉందని చెప్తున్నారా, కంఫర్ట్ జోన్ ఉందని చెప్తున్నారు ఎట్లా? See, as far as comfort wise and amenities wise, passenger services wise, there is no remark about this. We are getting a good feedback from the passengers. Good feedback from the passengers. There is no doubt about. And we can call it as a flight on wheels. రైట్. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఫ్లైట్లో వెళ్ళే ఎక్స్పీరియన్స్ మనకి చైర్ కార్ కోచ్లో కావచ్చు, లేదంటే ఎగ్జిక్యూటివ్ కోచ్లో కనిపిస్తుంది అనేటువంటి విషయాలను ప్రతి ఒక్క వందే భారత్ ట్రైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఓటు స్టూడియో.